హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ కర్రీ ఎట్లా చేయాలో తెలుసుకుందాము. బీరకాయ కర్రీ చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ. నాకు కర్రీస్లో ఇది అయితే ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి, అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా వేయినాక ఎండుమిర్చి వేసుకోవాలి, 1 or 2. అది కూడా వేయినాక మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం ఆనియన్స్ తొందరగా వేయాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి, దానివల్ల తొందరగా వేగుతాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగినాకనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ లైట్గా గోలినాక మనము ఇంకా అందులోకే పసుపు వేసుకోవాలి. ఆ రెండు బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువసేపు అయితే ఉంచొద్దు, ఎక్కువసేపు ఉంచితే మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బీరకాయల్ని వేసుకోవాలి. బీరకాయలు అయితే ఇక బాగా కలుపుకోవాలి, కిందికి మీదకి ఆ పోపు మొత్తం బాగా కలిసేలాగా. బాగా కలిసాక ఇప్పుడే మనం లైట్గా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. దానివల్ల బీరకాయ తొందరగా ఉడుకుతుంది. మేమైతే దొడ్డుప్పు ఎక్కువ యూజ్ చేస్తాము. సాల్ట్ వేసుకొని అయితే మనం ఇంకా మూత పెట్టుకోవాలి. ఒక 2 or 3 minutes తర్వాత మళ్ళీ మూత తీసి కింద మీద కలుపుకోవాలి. ఇంకా ఆడంటకుంటుంటుంది కదా, ఇంకా అందుకనే కలుపుతూ ఉండాలి. ఇట్లా 2-3 times మనము కలుపుతూ ఉండాలి. దానివల్ల ఇంకా ఆడుగంటకుండా ఉంటుంది, బాగా అవుతుంది కర్రీ. ముక్కలు ఆల్మోస్ట్ ఉడికినాకనైతే కారం వేసుకోవాలి. కారం వేసేటప్పుడు వీడియో అయితే క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా ఇందులో అయితే టేస్ట్ తగ్గట్టు కారం వేసినాము. కారం వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అట్లనే కలుపుకోవాలి. దాని తర్వాత ఇంకా మేమైతే బీరకాయలో పాలు యాడ్ చేసుకుంటాము. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. పాలు యాడ్ చేస్తేనైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం పాలు యాడ్ చేసినాం కదా, మూత పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి. 2-3 minutes తర్వాత ఆ పాలు మొత్తం దగ్గరికి అయ్యేదాకా ఆ కర్రీని అట్లనే ఉంచాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనల్గా ముక్కలన్నీ ఉడికేదాకా ఇంకా పాలు మనం కలిపినవన్నీ దగ్గరికి వచ్చేదాకా 2-3 times మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇంకా ఫైనల్గా బీరకాయ కర్రీ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.